అందరికీ నమస్కారం. నా పేరు కందుల లక్ష్మీ నరసమ్మ. ఆకాశవాణితో మా కుటుంబానికి 3 తరాలుగా మంచి అనుబంధం ఉంది. మా తాతగారు రేడియో మల్లిక్గా ప్రసిద్ధిగాంచిన కందుల మల్లికార్జునరావు గారు. వారు ఆకాశవాణి మద్రాస్ కేంద్రంలో 1942 సంవత్సరం నుంచి అక్కడ 30 సంవత్సరాలు మ్యూజిక్ కంపోజర్గా పనిచేసి ఆ తర్వాత విజయవాడ కేంద్రానికి బదిలీ అయ్యి ఇక్కడ 1981 సంవత్సరం వరకు మ్యూజిక్ కంపోజర్గా, టాప్ గ్రేడ్ మ్యూజిక్ కంపోజర్గా, టాప్ గ్రేడ్ సింగర్గా వారి సేవలను అందించారు. వారు చేసిన భక్తిరంజని, రాజరాజేశ్వరి, మంత్రమాతృకాస్తవం, హనుమాన్ మంజరి వంటివి బహుళ ప్రజాదరణ పొందాయి. తర్వాత మా నాన్నగారు కందుల శివరామకృష్ణ గారు, వారు మద్రాస్ ఆకాశవాణి కేంద్రంలో క్యాజువల్ ఆర్టిస్ట్గా లలిత సంగీత విభాగంలో ఎన్నో దశాబ్దాలు ఎన్నో కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. మా పెద్ద మేనత్త గారు సావిత్రి గారు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో లలిత సంగీత విభాగంలో ఎంతో కాలం వారు కూడాను ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఇక నా విషయానికి వస్తే, నేను 1979 సంవత్సరంలో బాల కళాకారిణిగా ఆకాశవాణి కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టి ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నాను. 1987 సంవత్సరంలో జాతీయ స్థాయి కాంపిటీషన్స్లో ఆకాశవాణి సంగీత పోటీలలో లలిత సంగీత విభాగంలో బహుమతి గెలుపొందిన తరువాత వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ నేషనల్ ప్రోగ్రాంలలో కూడా పాడడం జరిగింది. ఇతర సంగీత దర్శకులు దర్శకత్వంలో నేషనల్ ప్రోగ్రాం పాడాను. సోలో ఆర్టిస్ట్గా కూడా నేషనల్ ప్రోగ్రాం పాడే అవకాశాన్ని ఆకాశవాణి నాకు కలిగించింది. జాతీయ స్థాయిలో బహుమతి పొందినప్పుడు ఆ బహుమతిని ప్రఖ్యాత హిందుస్థానీ సంగీత విద్వాంసులు పండిట్ జస్రాజ్ గారి చేతుల మీదుగా అందుకోవడం నా అదృష్టం. ఆ కార్యక్రమం బాంబేలో జరిగింది. వివిధ ఆకాశవాణి కేంద్రాలు విశాఖపట్నం, హైదరాబాద్, కొత్తగూడెం వీరు చేపట్టిన ఎన్నో సంగీత కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొన్నాను. ఆకాశవాణి జాతీయ స్థాయిలో బహుమతి గెలుపొందిన ఎన్నో సంగీత రూపకాల్లో నేను కూడా పాల్గొన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఈ రకంగా ఆకాశవాణికి మా కుటుంబంతో ఎంతో మంచి అనుబంధం ఉంది. మా కజిన్ కందుల అనిల్ కుమార్ కూడా ఆకాశవాణిలో మృదంగ కళాకారుడిగా బీహై గ్రేడ్లో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆకాశవాణి ప్రజలకి వినోదాత్మకంగానే కాక విజ్ఞానాత్మకంగా కూడా దేశానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. ఇటువంటి ఆకాశవాణి గురించి 4 మాటలు మీతో నేను పంచుకునే అవకాశం కలిగినందుకు సంతోషిస్తున్నాను. జై ఆకాశవాణి. నమస్కారం.